హే లవ్లీ పీపుల్, హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. అందరికీ నమస్కారం. అందాల లోగిలికి స్వాగతం. ఇప్పుడు మనం ఓ చక్కటి కథను విందామా? ఇక కథలోకి వెళ్తే, రోజు సాయంత్రం రామకృష్ణ బీచ్కు వెళ్ళి అగాధంలో నుంచి పడిలేస్తూ ఒడ్డుకు చేరాలని విక్రమార్కుడి సంతతిలా పట్టు విడవకుండా ఆరాటపడే కడలి తరంగాలను ఆసక్తిగా తిలకిస్తూ సముద్రుడు నిశాకాంత ఒడిలో ఒరిగిపోయే వరకు గడిపి రావడం అలవాటు నాకు. ఆ రోజు అలాగే బీచ్లో కూర్చున్నాను. చల్లటి గాలి సేద తీరుస్తూ ఉంటే అప్పుడే పడింది నా దృష్టి విరజ మీద. అక్కడకు ఎప్పుడు వచ్చిందో, ఎందుకు వచ్చిందో పరీక్షగా చూశాను ఆమె వంక. మునుపటి కంటే మరింతగా నిగ్గుదేరినట్లు కనిపించింది ఆమె అందం. అణువణువున లావణ్యం ఉట్టిపడుతోంది. పక్కనున్న యువకుడు ఆమె భర్తో ప్రియుడు. అతని పైకి వాలిపోయి కూర్చున్నది. గలగలా నవ్వుతూ అతనితో మాట్లాడుతోంది. ఆమె నన్ను చూసినట్టు లేదు. 2 ఏళ్ల తర్వాత హఠాత్తుగా విరజను అక్కడ చూసేసరికి నా మనసు గొప్ప భావోద్రేకానికి గురయింది. నిర్మల తటాకంలో రాయి విసిరినట్టయింది. ఇక అక్కడ కూర్చోబుద్ధి కాలేదు. కలత చెందిన మనసుతో లేచి రోడ్డు వైపు నడక ఆరంభించాను. ఆలోచనా భారంతో ఇసుకలో అడుగులు కోరుకుపోతున్నాయి. కోల్కతాలోని ఓ ఫర్మ్ కంపెనీలో నేను పనిచేస్తున్న రోజులవి. అప్పుడే విరజతో పరిచయమైంది నాకు. తెలుగు పిల్ల. అదే కంపెనీలో పనిచేసేది. నేను తెలుగువాణ్ణని తెలిసి తనంతట తానుగా వచ్చి పరిచయం చేసుకుంది. బాల్యం నుంచి ప్రేమాభిమానాలకు దూరంగా ఉన్న నాకు ఆమెతో స్నేహం ఎడారి పయనంలో నీటి చలమే అయ్యింది. కొద్ది రోజులలోనే మా స్నేహం ప్రేమగా మారింది. జీవితంలో మొదటిసారిగా నన్నుగా ఇష్టపడి ప్రేమించిన తొలి యువతే కాదు, మొదటి వ్యక్తి కూడాను ఆమె. అహర్నిశలు ఆమె తలుపులే నా మది తలుపులను తట్టేవి. ఇద్దరము పెళ్లి చేసుకోవాలనుకున్నాం. పెళ్లికి ముందు నా జీవితపు పుటలను ఆమె ముందు తెరవాలనిపించింది. నేను చెప్పిందంతా శ్రద్ధగా ఆలకించిందామె. ఆ తప్పించుకు తిరగనారంభించింది. ఓ రోజున నిలదీస్తే ఆమె ఇచ్చిన జవాబు నన్ను నిర్ఘాంతపరిచింది. నేను కాంప్రమైజ్ అయిన ఓ అనాథను అల్లుడిగా చూసుకుని పెద్ద మనసు నా పెద్దలకు లేదు, సారీ అంది నిర్మోహమాటంగా. జీవితంలో తొలిసారిగా నాకు ప్రేమ మాధుర్యాన్ని చవిచూపిన స్త్రీ, జీవితం పట్ల ఆసక్తిని కలిగించిన యువతి అలా ఎంత హఠాత్తుగా ప్రవేశించిందో అంత హఠాత్తుగాను నిష్క్రమించడంతో నా మనసు తీవ్రంగా గాయపడింది. ఇక అక్కడ ఉండలేక ఆ ఉద్యోగానికి రాజీనామా చేసేసి విశాఖపట్టణం చేరుకున్నాను. ఓ ప్రైవేటు కాలేజీలో లెక్చరర్గా చేరాను. కాలం గొప్ప ధన్వంతరి. గుండె గాయాలు మానిన మచ్చలు మాత్రం మిగిలిపోయాయి. క్రమంగా విరజను నా మది క్యాన్వాస్ నుంచి చెరిపేశాను. మళ్ళీ ఇప్పుడు హఠాత్తుగా ఆమె కంటపడటంతో తుంటరి కుర్రాడు తేనె పట్టు మీద రాయి విసిరినట్టయింది. జ్ఞాపకాల తేనెటీగలు వృధా చేస్తూ నా మదిని కుట్టసాగాయి. గాయం రేగింది. ఆ బాధ భరించలేక జీవితంలో మొదటిసారిగా బార్లో అడుగుపెట్టాను. ఈ జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. రేడియోలో నుంచి పాట వినవస్తోంది. నాకెంతో ఇష్టమైన పాట అది. నా గురించే రాసినట్లు అనిపిస్తూ ఉంటుంది. నాకు అందరూ ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ ఏకాకిలా మిగిలిపోయాను. ప్రేమమూర్తినై ప్రేమించే మనుషుల కోసం, ప్రేమకు స్పందించే మనసుల కోసం అహర్నిశలు తపన, ఆరాటం. నా జ్ఞాపకాలలాగే మందు కూడా చేదుగా ఉంది. మందు ప్రభావం తలకు ఎక్కుతూ ఉంటే గతం ఓ పీడకలలా కరాళ నృత్యం ఆరంభించింది. మనుషులలో అహం ఎంతటి విధ్వంసానికి కారకమవుతుందో తెలపడానికి నా జీవితమే ఓ ఉదాహరణ. పెద్దల ఆశీస్సులతో ఇష్టపడి పెళ్లాడిన అమ్మా నాన్నల నడుమ అహం భగ్గుమంది. వివాహ వ్యవస్థలో ఉడుంపట్టకూడదని, పట్టు విడుపులు తప్పవని అంటారు. కానీ నా తల్లిదండ్రులు ఆ సూత్రానికి తిలోదకాలు ఇచ్చిన కారణంగా ఇద్దరు వేర్వేరు దారులను వెతుక్కున్నారు. నాన్న ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, కానీ ఓ ఫెయిల్డ్ హస్బెండ్. అదే అమ్మా నాన్నల మధ్య ఫ్రిక్షన్కు హేతువయింది. ఎవరి అహాన్ని వారు ఎరువు వేసి మరీ పెంచి పోషించుకున్నారే తప్ప కాంప్రమైజ్ అన్న పదాన్ని తమ సంసార నిఘంటువులో చేర్చుకోలేకపోయారు. భార్యాభర్తలనే సున్నితపు బంధం పటుక్కున తెగిపోయింది. 2 ఏళ్లు కూడా నిండని కన్న కొడుకు సైతం తనకు వద్దనుకుని వెళ్ళిపోయింది అమ్మ. కట్టుకున్న భర్త కంటే, కన్న కొడుకు కంటే తన అహం
అభిజాత్యాలే ఎక్కువ అనుకుంది. అమ్మకు నాన్నకు ఒకరి అవసరం ఒకరికి లేకపోవచ్చును. కానీ పసివాడికి అమ్మ అవసరం ఎంతైనా ఉందన్న సత్యం ఆమె విస్మరించడం నా దురదృష్టం. అమ్మ ప్రేమ, లాలన, అనురాగం, ఆప్యాయతలకు దూరమై నాన్నకు బరువై అన్నీ ఉండి అందరూ ఉండి అనాథలా పెరగమని ఆ విధాత నా నుదుటన రాసి పంపితే ఎవరిని తప్పుపట్టి ఏం లాభం? తల్లిదండ్రులు విడిపోతే అధికంగా నష్టపోయేది వారి సంతానమేననడానికి నిదర్శనం నేనే. అమ్మ ఏమైందో ఎక్కడ ఉందో తెలియదు. నాన్న మాత్రం దర్జాగా మరో పెళ్లి చేసుకున్నాడు. మగమహారాజునన్న అహంతో. అమ్మ ఒడిలో ఆడుకోవలసిన వయసులో, నాన్న నీడలో ఎదగవలసిన ప్రాయంలో, శిశువిహార్లో ఆయా నీడకు చేరాను. నా బంగారు బాల్యమంతా చిల్డ్రన్ కేర్ సెంటర్లలో, హాస్టల్స్లోనే గడిచిపోయింది. అమ్మా నాన్నల ముద్దు మురిపాలలో మూలలాడాల్సిన నేను ఓ అనామకుడిగా, అనాథలాగా పెరిగాను. అమ్మ ఎలా ఉంటుందో గుర్తులేదు నాకు. నాన్న నన్ను చూడటానికి కూడా రాడు. నా చదువుకు, సదుపాయాలకు మాత్రం టంచనుగా డబ్బులు కట్టేసేవాడు. పండుగలకు, వెకేషన్స్కు నా తోటి పిల్లలంతా ఇళ్లకు వెళ్తుంటే మనసంతా వెలితిగా అయిపోయి బాధగా ఉండేది నాకు. చదువు మీద ఏకాగ్రత తప్పేది. ఎప్పుడూ ఏవో అర్థం కాని ఆలోచనలు, భయాలు, బెంగలు, అభద్రతా భావం నన్ను పట్టి పీడించేవి. ఓసారి ఉండబట్టలేక వార్డెన్ చేత నాన్నకు ఫోన్ చేయించాను. చూడాలని ఉందని. అప్పుడు 10th క్లాస్ చదువుతున్నాను. ఓ రోజు క్లాస్లో ఉండగా ప్యూన్ వచ్చి నా కోసం ఎవరో వచ్చారని చెప్పాడు. అప్పుడు నాలో కలిగిన ఉద్వేగం, భావాలు, గుండెదడ వర్ణింపచాలనివి. ఎప్పుడూ 5 ఏళ్ల వయసప్పుడు చూశాను నాన్నను. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ నాకు కనిపించలేదాయన. అందుకే గుర్తుపట్టలేకపోయాను. నేనేరా నీ నాన్నను అని చెప్పుకోవలసిన ఆగత్యం ఆయనకు ఏర్పడడం మా ఇద్దరిలో ఎవరి దురదృష్టము? మధ్య వయస్కుడు ఆయన. చామన ఛాయలో ఎత్తుగా ఉన్నాడు. పలచబడుతున్న జుత్తు, తీక్షంగా ఉండే కన్నులు, గంభీర వదనం. ఆయన్ని చూసిన తర్వాత అనిపించింది బహుశా నాకు అమ్మ పోలిక వచ్చుంటుందని. నాన్న వస్తే ఎన్నెన్నో మాట్లాడాలనుకునేవాణ్ణి, ఏవేవో అడగాలనుకునేవాణ్ణి. కానీ నా ముందు నిలుచున్న నాన్న ఓ ఆగంతకుడు. నాకు ఏం మాట్లాడాలో తెలియలేదు. ఉన్న కాసేపు ఆయనే మాట్లాడాడు. బిజినెస్ వ్యవహారాలతో బిజీగా ఉన్నందున నన్ను చూడ్డానికి రాలేకపోయానన్నాడు. నన్ను ఇంటికి తీసుకెళ్లాలని ఉన్న తన రెండో భార్యకు జడిసి ఆ పని చేయలేకపోతున్నాడట. అసలు నాతో ఎటువంటి సంబంధము పెట్టుకోరాదన్న షరతు మీదే ఆయన్ని వివాహం చేసుకుందట. ఆవిడకు తెలియకుండానే నా సంరక్షణకు, చదువుకు ఫైనాన్స్ చేస్తున్నాడట. నన్ను గాలికి వదిలేయకుండా చదివిస్తున్నందుకు ఆయన పైన కృతజ్ఞతాభావం వెల్లివిరిసింది నాలో. నాన్న వెళ్ళగానే దుఃఖం ముంచుకు వచ్చింది నాకు. కన్న తల్లికే అవసరం లేకపోయిన నేను సవతి తల్లికి ఎందుకు ప్రియమవుతాను? ఆమెను తప్పు పట్టడంలో అర్థం లేదనిపించింది. పీజీ ఫైనల్ ఇయర్లో ఉండగా నాన్న ఫోన్ చేశాడు. తన రెండో భార్య క్యాన్సర్తో చనిపోయిందట. ఆమెకు సంతానం కలగలేదట. ఎగ్జామ్స్ అయిపోగానే ఫోన్ చేస్తే వచ్చి నన్ను ఇంటికి తీసుకెళ్తాడట. తన బిజినెస్లో ఇండక్ట్ చేస్తాడట. పరీక్షలు పూర్తి అయ్యాక నాన్నకు ఫోన్ చేయలేదు. నేను తండ్రి ప్రేమకు నోచుకోలేకపోయినా నాకు ఆయన ఆస్తిపాస్తులు అవసరం లేదనిపించింది. ఫైనల్ ఎగ్జామ్ అయిన మర్నాడే ఆ హాస్టలు, ఆ ఊరు విడిచి ఓ స్నేహితుడితో కోల్కతా వెళ్ళిపోయాను. అదంతా జరిగి 5 ఏళ్ళు అయిపోయింది. అలవాటు లేని పనేమో. మందు కొట్టాక ఏదోలా ఉంది. కడుపులో తిప్పుతోంది. రాత్రి 10 గంటలకు బార్లో నుంచి బయటపడ్డాను. అప్పటికే బీచ్ రోడ్ దాదాపు నిర్మానుష్యంగా ఉంది. పెట్రోల్ అయిపోయినట్టుంది. కొంత దూరం వెళ్ళాక మోటార్ బైక్ ఆగిపోయింది. కోపంతో దాన్ని రోడ్ పక్కకు తన్నేసి తూలుకుంటూ నడక ఆరంభించాను. తాగిన మత్తులో కూడా మదిలోని బాధ ఉపశమించడం లేదు. కన్న తల్లి నన్ను అనాథను చేసి వెళ్ళిపోయింది. ప్రేమించిన పడతి అనాథనని విడిచిపెట్టేసింది. సవతి తల్లి నా నీడ కూడా సోకకూడదంది. నన్ను ఏకాకిని చేసిన స్త్రీ జాతి మీద కసిగా ఉంది. కొంత దూరం వెళ్ళేసరికి కనిపించిందామె. పేవ్మెంట్ మీద ఒంటరి చెట్టులా. ఆగి పరీక్షగా చూశాను. సన్నగా, పొడవుగా, వయస్సులో ఉంది. కాటన్ శారీలో చిక్కిన శరీరం, కనులలో బెరుకు, వదనంలో నీలినీడలు. ఆమె గుడ్ లుక్స్ను మరుగుపరచలేకపోతున్నాను. ఆ కారణంగానే ఆ యువతి మీద అరవాలనిపించింది నాకు. బహుశా ఆడది అనేనేమో కానీ అరవలేకపోయాను. ఆమె అమాయక చూపులు నా గొంతును పెగలనివ్వలేదు.
అప్పుడప్పుడు నా మిత్రులు నా చేత మందు త్రాగించాలని, స్త్రీ పొందు కల్పించాలని ప్రయత్నించి విఫలమయ్యారు. కానీ ఈరోజు విరజ కనిపించి నా మదిని గాయం రేపడంతో మందు తాగాను. ఇప్పుడు ఈ అమ్మాయి ఇక్కడ ఇంత రాత్రి వేళ వయసులో ఉన్న ఓ స్త్రీ బీచ్ రోడ్లో ఒంటరిగా నిల్చుని ఉందంటే అది తప్పకుండా విటుల కోసమేననే నా మిత్రుల పలుకులు జ్ఞప్తికి వచ్చాయి. మందు మనసును మభ్యపడితే పొందు శరీరాన్ని జోకొడుతుందట. ఆ అనుభవం కూడా పొందాలనిపించింది. అంతకంటే ఆ విధంగా ఆడదాని మీద కక్ష సాధించాలనిపించిందంటే సబబుగా ఉంటుందేమో. ఆమె దగ్గరగా వెళ్ళాను. నేనేమడిగాను, ఆమె ఏం చెప్పిందో. 2 నిమిషాల తర్వాత ఆమె భుజం నిండా చెంగు కప్పుకొని నడుస్తుంటే అనుసరించాను. అక్కడకు సమీపంలోనే ఉంది ఆమె నివాసం. 6 వాటాల పాత లోగిలి. అందులో ఓ ఇంటి గది పోర్షన్ ఆమెది. ఆ ఇంట్లో దరిద్ర దేవత సహజీవనం చేస్తోంది. నేలపైన చాప మీద అతుకుల బొంత, దానిమీద నిద్రపోతున్న నెలల పసిపాప. ఆమె కూతురు కాబోలు. మంచం మీద దుప్పటి తీసి దులిపి పక్కన వేసిందామె. తలుపు మూసి చొక్కా విప్పుతూ ఆమెను సమీపించాను. భుజాలు పట్టుకుని దగ్గరకు తీసుకోబోయాను తిమ్మిరెక్కిన మనసుతో. అదిగో అప్పుడే అందామె నా కళ్ళల్లోకి దీనంగా చూస్తూ. చటుక్కున వదిలేశాను. ఎన్నాళ్ళయింది అడిగాను నిష దిగిపోవడంతో. తల వంచుకుని 1, 2, 3 వేళ్ళు చూపించింది. మళ్ళీ చొక్కా తొడుక్కొని బయటకి నడిచాను నేను. కొంతసేపటికి ఫుడ్ ప్యాకెట్స్తో తిరిగి వచ్చిన నా వంక కృతజ్ఞతతో చూసింది ఆమె. వాటిని అందుకుంటూ నాకు చేతులు జోడించింది. పాపను లేపి నేను బాటిల్తో తెచ్చిన పాలను పట్టించింది. బొజ్జ నిండినట్టుంది. పాప నా వంక చూసి బోసినవ్వులు ఒలికించింది. ఆమె ఆవురావురుమంటూ తింటూ ఉంటే జాలి వేసింది నాకు. ఆమె పలుకులు నా మదిలో సుళ్ళు తిరిగాయి. ఆకలితో శోష వస్తోంది. ముందుగా నాకు తినడానికి ఏమైనా పెట్టించరు అంది అభ్యర్థనగా. తినేసి చేయి కడుక్కుందామే. పాపను నిద్రపుచ్చుతూ మెల్లిగా అంది. 3 రోజులుగా మంచినీళ్లతోనే కడుపు నింపుకుంటున్న కారణంగా చంటిదానికి పాలు లేకుండా పోయాయి. పాప ఆకలితో గుక్కపట్టి ఏడుస్తూ ఉంటే చచ్చిపోతుందన్న భయంతో గత్యంతరం కానక జీవితంలో మొదటిసారి ఇలా. ఆ పైన ఆమె గొంతుక దుఃఖంతో పూడుకుపోయింది. తమాయించుకుని కనులు తుడుచుకుందామే. నా బిడ్డ ప్రాణం కంటే ఏదీ ఎక్కువ కాదనిపించింది. పాప ప్రాణం కాపాడిన మీకు నేనేమిస్తే రుణం తీరుతుంది? నిశ్చేష్టుడనయ్యాను నేను. అహం నిలుపుకోవడం కోసం పేగు తెంచుకు పుట్టిన బిడ్డనే కాదనుకుంది ఓ తల్లి. బిడ్డ కోసం తన మానాన్ని సైతం వదులుకోవడానికి సిద్ధపడింది మరో తల్లి. ఎంత తేడా! ఆమెకు చేతులెత్తి నమస్కరించాలనిపించింది. పాపను నిద్రపుచ్చి పమిట తొలగించి బ్లౌజ్ హుక్స్ విప్పసాగిందామె. హఠాత్తుగా నాలో వివేకం మేలుకుంది. సిగ్గు కూడా వేసింది. ఆమెను వారించి పమిట చెంగును భుజాల మీదుగా కప్పాను. ఆ సాయంత్రం నేను ఏటీఎం నుంచి డ్రా చేసిన డబ్బు 5,000 జేబులో ఉంది. దాన్ని తీసి మంచం మీద పెట్టాను. సారీ అంటూ గొణిగి గబగబా బయటకు నడిచాను. తెల్లబోయిన ఆమె కన్నీళ్లతో నాకు చేతులు జోడించటం కనుకొసల నుంచి కనిపించింది. ఆ రాత్రి సంఘటన నన్ను మానసికంగా బాగా డిస్టర్బ్ చేసింది. దాని గురించే ఆలోచిస్తోంది నా మనసు. ఆమె కన్నీరే గుర్తుకు వస్తోంది. ఆమె పేరు కూడా అడగలేదు నేను. ఆమె భర్త ఏమయ్యాడు? ఆమె ఒంటరిది ఎందుకయ్యిందో? ఆ వివరాలేవీ తెలుసుకోలేదు. అయితే పసిపాప నా వంక చూసి నవ్విన బోసు నవ్వులు గుర్తుకు వచ్చినప్పుడు మాత్రం మనసుకు హాయిగా అనిపిస్తోంది. ఉండబట్టలేక 3వ రోజున సాయంత్రం ఆ ఇంటికి వెళ్ళాను. అక్కడ ఎదురైన దృశ్యం నన్ను కంగు తినిపించింది. జనం మూగి ఉన్నారు వాకిట్లో. ఆమె శవం. ఓ ముసలామె భుజం మీద గుక్కపట్టి ఏడుస్తున్న ఆమె బిడ్డ. ఆ ముసలమ్మ చెప్పిన సంగతులు ఆలకించి కొయ్యబారిపోయాను. ఆమె పేరు కమల. భర్త ఆటో రిక్షా అద్దెకు తీసుకుని నడుపుతుంటాడు. 10వ తరగతి చదువుతున్న కమలను ప్రేమ పేరిట 1.5 క్రితం లేవదీసుకు వచ్చాడు. మొదట్లో బాగానే ఉండేవాడు. రాను రాను ఆరంభమయ్యాయి ఆమె వెతలు. సవారీ మీద వచ్చే డబ్బులు ఆటో అద్దెకే సరిపోయేవి కాదు. దానికి తోడు అతనికి తాగుడు అలవడింది. ఫలితంగా పస్తులకు తోడు రోజూ దెబ్బలకు కూడా గురయ్యేది కమల. 2-3 ఇళ్లలో పనులు చేసుకుంటూ ఎలాగో నెట్టుకు వచ్చేది. అయితే ఆమె పనిచేసే చోట మగవారి వేధింపుల కారణంగా విరమించుకుంది. దాంతో పూట గడవడం మరింత గడ్డు అయిపోయింది. చంటిబిడ్డ తల్లి కూడాను. ఆ మధ్య భర్త ఇంటికి సరిగా రావడం లేదు.
వారానికో 10 రోజులకో వచ్చి తాగుడు మైకంలో ఏదో వంకతో గొడవ పెట్టి పెళ్ళాన్ని చితకబాది వెళ్తుంటాడు. ఆ రోజు ఉదయం ఇంటికి వచ్చాడు అతను. 3 రోజుల క్రితం నేను కమలకు ఇచ్చిన డబ్బు కంటపడటంతో దాన్ని తీసుకుని పోబోయాడు. పిల్ల పాల కోసం ఓ ధర్మాత్ముడు ఇచ్చాడని, దాన్ని ముట్టుకోవద్దని ఆమె ఎంతగా ప్రాధేయపడినా వినిపించుకోలేదు. దాంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆమెను బాగా కొట్టాడు. ఆ సమయంలో ఆమె తల గోడకు కొట్టుకుని అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. అతను డబ్బు తీసుకుని పారిపోయాడు. గిల్టీగా ఫీలయ్యాను నేను. కమలా చావుకు కారణం నేనేననిపించింది. నన్ను తన బోసినవ్వులతో అలరించిన ఆ పసిపాపకు ప్రతిగా నేనేం చేశాను? తల్లిని దూరం చేసి అన్యాయం చేశాను. ఆ రాత్రి నేనామెకు డబ్బు ఇచ్చుండకపోతే ఆ గొడవ జరిగేది కాదేమో. ఆమె చనిపోయేది కాదేమో. నా మూలంగా ఓ నిండు ప్రాణం బలైపోయింది. ఓ పసిపాప అనాథ అయిపోయింది. పోలీసులు పోస్టుమార్టం ముగిశాక కమల శవాన్ని అప్పగించేశారట. అక్కడి కుటుంబాల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. దహన కార్యక్రమాలకు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు. కొద్ది క్షణాలు తీవ్రంగా ఆలోచిస్తూ ఉండిపోయాను. క్రమంగా నా మనసును మురిసిన మబ్బు తెరలు విడిపోతున్నట్లు అనిపించింది. ఇన్నేళ్ళు ఏ గమ్యం కోసమైతే అగమ్యంగా అన్వేషిస్తున్నానో ఆ గమ్యం నా మనోనేత్రంలో తళుక్కుమంది. అప్పటికప్పుడే ఓ నిర్ణయానికి వచ్చేశాను. నా గమ్యం ఆ పసిపాప. అమ్మ లేని వెలితి తెలియకుండా దానికి ప్రేమానురాగాలు పంచుతాను. పెంచి ప్రయోజకురాలిని చేస్తాను. స్త్రీ జాతిలో మాణిక్యంలో విలసిల్లేటట్లు సానపెడతాను. ఇకపైన అదే నా జీవిత లక్ష్యం. అదే కమలకు నేను అర్పించగల నీరాజనం. కమల దహన సంస్కారాలకు దగ్గరుండి శాస్త్రోక్తంగా జరిపించాను. ఆమె భర్త పోలీసులకు భయపడి ఎక్కడికి పారిపోయాడో తెలియదు. ఆమె చితి కూడా నేనే అంటించాను. అది ఏనాటి రుణము. కర్మకాండ ముగిశాక పసిదాన్ని తీసుకుని భుజాన వేసుకుని దృఢ నిశ్చయంతో బయటకు నడుస్తూ ఉంటే ఇన్నాళ్ళు నన్ను వెలివేసిన శాంతి ఊరట ఏవో మనసుకు లభిస్తున్నట్లు అనిపించింది. ఒక తల్లి తన కన్నబిడ్డ కోసం, కన్నబిడ్డ పొట్టను నింపటం కోసం తను వేశ్యగా మారిన ఈ కథ ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయగలరు. వీడియోను చివరిదాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఇటువంటి మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్ అందాల లోగిలి. See you all in another video. Till then keep smiling and be happy. A very special thanks to the story writer for this wonderful and amazing story.